ఏవి రెడ్డి ఛానల్కు స్వాగతం. అన్నమయ్య జిల్లా ఈరబల్లె మండలం ఈడిగపల్లెలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మొహరం వేడుకలు హిందూ ముస్లింల ఐక్యత చాటుతూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మొహరం పండుగను తెలుగు రాష్ట్రాల్లో పేర్ల పండుగ అంటారు. దైవ ప్రవక్త మహమ్మద్ గారి మనవళ్లు అస్సాం హుస్సేన్ల వీరోచిత ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పండుగను నిర్వహిస్తారు. ఏవి రెడ్డి న్యూస్ ఛానల్. మనం ప్రస్తుతం వీరపల్లి మండలం ఈడిగపల్లెలో ఉంటాము. అన్నమయ్య జిల్లాలోనే పీర్ల పండుగ అంటే ఒక వీరపల్లి అంటే ఒక పీర్ల పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటాము. అలాంటిది ఈ రోజు నుంచి మొహరం ఎంతో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమైనాయి. అందులో భాగంగానే ఈ రోజు నుంచి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. మామూలుగా ప్రతి సంవత్సరము మొహరం పండుగ నెలవంక కనపడంగానే పీర్లు దించడం జరుగుతుంది. మొహరం 27వ తారీఖు నుంచి రేపు నెల 6వ తారీఖు వరకు జరుగుతుంది. 27వ తారీఖును పీర్లు దించి భక్తి శ్రద్ధలతో పీర్ల చావిడి నందు నిలపడం జరుగుతుంది. నిలపడం జరిగిన తర్వాత ఈ దినం నుండి 6వ తేదీ వరకు గుడిలోనే భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుతాం. నెక్స్ట్ జూలై 3వ తారీఖున చిన్నపీర్ల సరీతిగా ఇడిగపల్లి గ్రామము, బట్టుపల్లి గ్రామము, వీరపల్లి మండలం ఈ 3 గ్రామాలను ఊరేగింపు చేసి ర్యాలీగా మళ్ళా పెళ్లి చావిడి వద్దకు తీసుకొచ్చి పెళ్లి చావిడిలో మళ్ళా పీర్లను ప్రతిష్ఠ చేస్తాం. అత్యంత ఘనంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా శుక్రవారం జూలై 4వ తారీఖున కనీ విని ఎరుగని రీతిలో అగ్నిగుండం నిర్వహించబడుతుంది. ఆ అగ్నిగుండం రోజు భక్తాదులు ఏమైతే వాళ్ల కోరికలు నెరవేరుంటాయో, ఆ భగవంతుడు ఏమేమి వాళ్ల కోరికలు నెరవేర్చుంటారో వాళ్ళంతా వారి వారి మొక్కుబడులను సమర్పించుకుంటారు. చాందిని బండ్లు, బాసికములు, బంగారు వస్తువులు, వెండి వస్తువులు అవన్నీ కూడా భగవంతునికి కానుకలుగా సమర్పించుతారు. అదేవిధంగా 4వ తారీఖు జాతీయ స్థాయిలో ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించుచున్నాం. అది కూడా ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించుచున్నాం. 4వ తారీఖు ఉదయం 8 గంటలకు బండలాగుడు పోటీ స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 వరకు నిర్వహించుతాం. ఆ రోజు మొదటి బహుమతి వచ్చిన ఎద్దులకు 50,000 మొదటి ప్రైజు, 2వ ప్రైజు 40,000, 3వ ప్రైజు 30,000, 4వ ప్రైజు 20,000, 5వ ప్రైజు 10,000, 6వ ప్రైజు 10,000, 7వ ప్రైజు 8,000, 9వ ప్రైజు 5,000. మిగిలిన కన్సల్టెంట్ కింద ఎన్ని జతలు వచ్చింటాయో ప్రతి జతకు 3,000 రూపాయలు చొప్పున బహుమతులు ఇవ్వబడుతుంది. అదేవిధంగా 4వ తారీఖు రాత్రే కని విని ఎరుగని రీతిలో అగ్నిగుండం కాల్చబడుతుంది. ప్రతిష్టాత్మకంగా బాణాసంచ విన్యాసాలు, నాగసర్పాల సయ్యాట, లంకలు, IPL బాంబులు, బొంగు బాంబులు ఇటువంటివి కూడా నెల్లూరు వారిచే విన్యాసంగా బాణాసంచ చేయబడతాము. అదేవిధంగా నెల్లూరు వారిచే మాధవి ఈవెంట్స్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా బ్రాహ్మణకాక తెనాలి వారిచే కోలాటం నిర్వహించబడుతుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా వారిచే లేడీస్ బృందంచే డప్పు వాయిద్యం కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. చెక్క భజనలు కూడా అదే రోజు నిర్వహించబడుతుంది. తెల్లవారుజామున 2ంటికి గుండం పూర్తిగా కాలిన తర్వాత అగ్నిగుండం ప్రవేశం చేసి భక్తాదులంతా వాళ్ల కోరిక మేరకు అగ్నిగుండ ప్రవేశం చేసిన పిదప 2:30 గంటల సమయంలో దేవుడు ఊరేగింపుగా పీర్ల చావిడి నుండి బయటికి తీయడం జరుగుతుంది. అదే రోజు 2:30 నుంచి 5వ తారీఖు తెల్లవారుజామున 2:30కు ప్రారంభమైన ఊరేగింపు ఉదయం 10 గంటలతో ముగుస్తుంది. 10 గంటలు ముగించిన తర్వాత భగవంతుని మళ్ళా పీర్ల చావిడిలో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. తర్వాత 5వ తారీఖు రోజు మా ఊర్లోనే బ్రహ్మాండంగా భగవంతుని ఊరేగింపు చేసుకుంటాం. తర్వాత రోజు 6వ తారీఖు జల్దీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జల్దీ కార్యక్రమం రోజు పూర్తిగా కాలిన గుండాన్ని పూర్తిగా పూడ్చివేసి తర్వాత అన్ని వస్తువులను గుండం దగ్గర పెట్టి తర్వాత దేవుణ్ణి 4 గంటలకు ఊరేగింపుగా బయటికి తీసుకొచ్చి డప్పు వాయిద్యాల నడుమ, బాణాసంచితో, విద్యుత్ దీపాలంకరణ నడుమ మా గ్రామం మొత్తం ఊరేగింపు చేసి మా గ్రామం నుంచి మా ఊరి పక్కన గల బట్టుపల్లి గ్రామానికి కూడా పోయి అక్కడ కూడా ఊరేగింపు చేసి తదుపరి
వీరపల్లికి వెళ్లి వీరపల్లి పీర్లతో మా పీర్లను సలాం అందుకొని అక్కడి నుంచి వాళ్ళు మేము ఇద్దరం కలిసి ఐకమత్యంగా ఏటికి పోయి అక్కడ జల్దీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ రోజు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో భారీ బాణాసంచితో విద్యుత్ దీపాలంకరణతో డప్పు వాయిద్యాలతో అనేక నృత్య కార్యక్రమాలతో ప్రతి ఒక్క భక్తుడు ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమం నందు పాల్గొని మా యొక్క మోహర కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. మాకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా వీరపల్లి పోలీసు వారు మరి అదేవిధంగా పై అధికారులు అందరూ కూడా మాకు రక్షణ కల్పిస్తారు. మరి ఒక కార్యక్రమం ముఖ్యంగా అదే రోజు 4వ తారీఖు గుండం గాలే రోజు పుత్తమండలపల్లె కుల్లాయిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుచున్నారు. అదేవిధంగా బండలాగుడు కార్యక్రమం రోజు కూడా వివిధ దాతలు వారి యొక్క బహుమతులను ప్రజెంటేషన్ చేసి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ఇవ్వడానికి పోటీ పడుతున్నారు. ఎవరైనా భగవంతునికి పోటీ ఇవ్వదలుచుకున్న వారు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ఏ ప్రైజ్ అయినా మీరు ప్రకటించదలుచుకుంటే ట్రస్ట్ వారిని సంప్రదించి వారికి కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సహాయ సహకారాలను మోహరం ట్రస్ట్ అందించగలరని తెలియజేస్తున్నాము. మరొక విధంగా మా ఊర్లో ప్రతి ఒక్క వ్యక్తి అత్యంత భక్తి శ్రద్ధలతో ఏ పండుగ జరుపుకున్నా ఈ మోహర పండుగను ఉత్సాహంగా జరుపుకుంటాము. మా ఊర్లో ఎటువంటి మతాలకు కులాలకు దేనికి పోకుండా మేమంతా ఒకే కులం ఐకమత్యంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. మా ఊర్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా భక్తి శ్రద్ధలతోనే పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు. మేమంతా ఐకమత్యానికి మా గ్రామం మారుపేరని చెప్పి ఈ చుట్టుపక్కల అందరికీ కూడా తెలుసు. మరొకసారి కూడా మా ఐకమత్యాన్ని చాటుకొని ఈ పండుగను దిగ్విజయంగా జరుపుకుంటామని చెప్పి మీడియా ముఖంగా మీకు కూడా తెలియజేస్తున్నాం.